Actually, this Sunday is called Palm Sunday. సాధారణంగా ఈ ఆదివారం అనేది మట్టల ఆదివారం అని పిలుస్తారు. Not for us, మనకు కాదు కానీ for nominal Christians. సాధారణంగా ఉండే క్రైస్తవులందరికీ కూడా అదలా పిలుస్తారు. Palm Sunday. మట్టల ఆదివారం. This morning, when I was preparing, when I was spending time with the Lord, I hear shoutings, Hosanna, Hosanna. ఈ ఉదయకాలం In my street. ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్న సమయంలో మా సందులో ఇలాగ హోసన్నా హోసన్నా అని ఇలా అరుచుకుంటూ వెళ్తున్న శబ్దాన్ని వింటా ఉన్నాను. Children of some church were passing through our street shouting Hosanna, Hosanna. ఒక సంఘం ఉన్న చిన్న పిల్లలందరూ కూడా మా సందులో ఇలా అరుచుకుంటూ వెళ్తున్నారు హోసన్నా హోసన్నా అని. They were having in their hands the branches of palm. వారి చేతిలో మట్టలు ఆ చేతిలో పెట్టుకుని వారు వెళ్తూ ఉన్నారు. Then the children don't know the meaning of the shouting of Hosanna. సాధారణంగా పిల్లలకి తెలియదు అలాగా హోసన్నా హోసన్నా అని అరవటం వల్ల దాని యొక్క అర్థం అనేది. They also don't know why they were passing through the street shouting Hosanna. వారికి అది కూడా తెలియదు అలా ఎందుకు సందులు వెంబడి సందులు అలా వెళ్తూ అరుచుకుంటూ అలా వెళ్తున్నామని ఆ సంగతి కూడా వాళ్ళకి తెలియదు. Even the particular church, I think, doesn't know the meaning of passing through the streets having branches of palms in the children's hand. అయితే అనుకుంటాను అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు కూడా తెలియకపోవచ్చు ఇలాగా హోసన్నా హోసన్నా అని సందులోకి వెళ్తూ అరుచుకుంటూ వెళ్తామనేది. So we are born again children of God. తిరిగి జన్మించిన పిల్లలముగా మనము our eyes of mind enlightened. మన హృదయ నేత్రాలు అనేవి వెలిగించబడినవిగా ఉన్నాయి. So with enlightened eyes, వెలిగించబడినటువంటి నేత్రాలతో by the Spirit of God, దేవుని ఆత్మ ద్వారా we must walk according to the Spirit and the Word of God. మనము ఆత్మ చేత నడిపించబడాలి, అలాగే వాక్యం అనుసారంగా కూడా నడుచుకుంటూ ఉండాలి. Doing this is right in the sight of the Lord or not? ఇది ఇలా జరిగించడం అనేది దేవుని దృష్టిలో సరైనదా కాదా? We put it aside and directly go into our topic. దీన్ని పక్కన పెట్టి ఈరోజు మన అంశానికి వెళ్దాం. Let's turn to Mark chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. Gospel according to Mark. మార్కు సువార్త 11వ అధ్యాయము chapter 11. 11వ chapter 11. 11వ అధ్యాయము and verse. వచనము if we go through verse 11 to 1 to 11, 1 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే 10 వరకు చూసుకున్నట్లయితే here we can see Christ Jesus riding on a donkey and around him people shouting Hosanna and Hosanna. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద ఊరేగుతూ వెళ్తుండగా ఆ చుట్టుపక్కల వారంతా కూడా హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్న వారిగా ఉన్నారు. I am not going to preach on Christ going to Jerusalem riding on donkey. నేను ఆయన అలాగా అరుచుకుంటూ ఆ గాడిద పిల్ల మీద యెరూషలేముకి వెళ్తున్న సంగతి నేను చెప్పట్లేదు కానీ I'm gonna preaching a donkey which is bind to something. అలాగే ఆ గాడిద పిల్ల ఒక దాని చేత బంధించబడింది అనే సంఘటన కూడా చెప్పట్లేదు. And it was tired. కానీ అది బంధించబడింది. Actually it was not donkey, it was a cow. కానీ అది గాడిద కాదని గాడిద పిల్ల. And it is called tired. అది బంధించబడి ఉంది. And Christ Jesus wanted the cow tired. అక్కడ బంధించబడినటువంటి ఆ గాడిద పిల్లని ఆ ప్రభువారు కోరుకున్నారు.
So Jesus wanted this colt which is tied. బంధించబడినటువంటి ఈ గాడిద పిల్ల ప్రభువారికి కావలసినదే ఉన్నది. I'm not going to preach lengthily. ఈ యొక్క వర్తమానం అనేది ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు కానీ Let me deliver you three things out of this passage. ఈ యొక్క వచనంలో నుంచి 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. There was a donkey. అక్కడ ఒక గాడిద పిల్ల ఉంది. The city was Bethania, Bethpage, which is opposite to Jerusalem. యెరూషలేముకి ఎదురుగా దాని ఉండే బేతనియాకి ఎదురుగా యెరూషలేము. It's very close to Mount Olives. దగ్గరగా ఆలివ్ యొక్క ఒలీవ కొండ దగ్గర. Jesus sent 2 of his disciples to this colt which is tied and to release it. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గాడిద పిల్లను విడిపించమని. The young ones, యవనస్తులారా, this colt was tied. ఈ గాడిద పిల్ల అనేది బంధించబడి ఉంది. So we are compared to this colt. మనము కూడా గాడిద పిల్ల వలె మనం కూడా బంధించబడి ఉన్నాం. We are tied. మనం కూడా ఒక విషయాన్ని బట్టి బంధించబడి ఉన్నాం. So we are tied to the world. మనము లోకానికి బంధించబడిన వారిగా ఉన్నాం. We are tied to sins. పాపం విషయంలో మనం బంధించబడి ఉన్నాం. We are tied to youthful lusts. మన శరీర ఇచ్చలకు మనం బంధించబడిన వారిగా ఉన్నాం. So when we are tied to the sin, tied to the world, tied to the flesh, desires of flesh, మనము ఇటువంటి పాపములోను శరీరేచ్ఛల్లోకు శరీర క్రియలకు మనము బంధించబడి ఉన్నప్పుడు Jesus see how Jesus saw the colt tied. He has seen, he sees us our miserable condition. ఎలాగైతే గాడిద పిల్లను చూసి కనికరపడి దాన్ని విడిపించినాడో అలాగే మనం పాప బంధకాల్లో ఉన్న మనల్ని కూడా కనికరపడి ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు. Right from our birth we are tied, been tied to the sin. మనము పుట్టకతోనే పాపము విషయమై మనం బంధించబడిన వారిగా ఉన్నాం. We are all sinners. మనం అందరం కూడా పాపులమే. Paul apostle says to Romans, we are all sinners. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నది అందరూ కూడా పాపము చేసిన వారని. We are all sinners. మనం అందరం కూడా పాపులమే. We are all tied to the sins. మనము కూడా అందరము పాపముకి బంధించబడిన వారు. We are unable to free ourselves. మనంతట మనము వాటి నుంచి మనం విడుదల పొందలేని స్థితిలో ఉన్నాం. We are so weak to be free from sin. మనం ఆ పాపము నుంచి మనం విడుదల పొందుటకు మనకి ఏమాత్రం కూడా శక్తి లేని వారుగా ఉన్నాం. Right from our childhood, మనకు పుట్టుక నుంచి కూడా we are sinners. మనము పాపులమే. Not only from our birth, మనం పుట్టుకతోనే కాదు కానీ but when we are formed in our mother's womb, మన తల్లి గర్భంలో మనం రూపించినప్పుడు ఆ సమయం నుంచి కూడా we are sinners. మనము పాపులమే. David says, my mother at the time of conceive, she conceived with sin. అనగా నా తల్లి గర్భంలో నేను ధరించక ఆ సమయంలో నేను పాపినే. So in the womb, just like Jacob, ఎలాగైతే యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాకోబుని ఎరిగిన వారు కదా. And when Jacob along with his brother Esau, when these two were in their mother's womb, they were fighting each other. మనము చూసినాము కదా ఉదయకాలమున ఏసావును యాకోబు ఇద్దరు కొట్టుకుంటున్నవారు కడుపులో ఉన్నప్పుడే. Why they were fighting each other? ఎందుకని వారు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు? Because of the nature. వారికి ఉన్న స్వభావాన్ని బట్టి. Because of the nature of sin. వారి పాపపు స్వభావాన్ని బట్టి. One want to come out than other. ఒకరికంటే ఒకరు ముందు రావాలన్న కోరికతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. Because of this reason they were fighting each other in the womb of their mother. ఈ ఒక్క కారణము చేతనే వారు తల్లి గర్భములో ఒకరినొకరు పోరాడుతున్నారు. It says we are sinners right from our in our mother's womb. అంటే దీనికి అర్థం ఏంటి? మనం గర్భములో తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే మనము పాపులమన్న సత్యము. That is the reason why we are unable to deliver ourselves from sin. ఈ యొక్క కారణము చేతనే మనందరం కూడా పాపము నుంచి మనం విడుదల పొందలేని స్థితిలో ఉన్నాం. That's the reason why Jesus sent 2 of his disciples
to the place where it was tied. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు అక్కడ బంధించబడినటువంటి ఆ గాడిద పిల్లను విడిపించమని పంపించవచ్చారు. It was released. అది అక్కడ నుంచి విడుదల It పొందింది. was redeemed అది అక్కడ విమోచించబడింది, and then released. దాని విడుదల పొందింది. Jesus also, seeing our miserable condition, came just 2000 years ago, came down to this world, and he by the power of cross, he delivered us from our sin. ఎలాగైతే అక్కడ గాడిద పిల్లను విడిపించిన రీతిగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువా 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువలో ఆయన ప్రాణం పెట్టిన దాన్ని బట్టి మన పాపము నుంచి ఆయన విడుదల కలిగించిన వాడిగా ఉన్నాడు. Not only he redeemed us, మనల్ని విమోచించడమే కాకుండా after lose it, మా విడిపించిన తర్వాత కూడా he made it free. అది విడుదల పొందుతా వచ్చింది. In Greek word, ఆ గ్రీకు పదములో number 1, ఒకటి agarazo. Agarazo means అగారజో అంటే delivered. విడుదల పొందటం. And secondly, రెండోది exagarazo means అంటే made free. అతన్ని విడుదల పొందించిందని అంటే స్వతంత్రులుగా చేసిందని అర్థం. And not only delivered from the sin, world and lust of sin, lust of flesh, పాపము నుంచి, శరీరం నుంచి, లోక సంబంధమైన విషయాల నుంచి విడుదల పొందించడమే కాకుండా Jesus made us free. మనల్ని విడుదల పొందించడమే కాకుండా మనల్ని స్వతంత్రులుగా చేస్తావు. Now we are free from all kinds of sins. మన జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్క పాపము నుంచి మనము విడుదల పొందిన వారంగా ఉన్నాం. Now we are not under the bondage of sin. మనం ఇప్పుడు పాపము యొక్క బంధన కింద లేం. Now we are free. మనం స్వతంత్రమైనాం. Once ఒకసారి ఇంతకు ముందు అయితే compelled to do wrong things. We compelled to do wrong things. మనము తప్పు చేయడానికి మనం ప్రేరేపించే వారుగా ఉన్నాం. బలవంతం చేయబడుతూ వచ్చాం. మనం బలవంతం చేయబడతా వచ్చాం. But now కానీ no one is there upon our shoulder to compel us to do evil thing. కానీ ఇప్పుడైతే మనల్ని ఎవరు కూడా బంధించి మనల్ని పాపము చేయమని ప్రేరేపించేవారుగా లేరు. Now we are free. మనము స్వతంత్రులము. We are redeemed. మనం విమోచించబడ్డాము. We are loose. మనము విడుదల పొందాము. And we are freed. మనం స్వతంత్రులమైనాము. And thirdly, మూడవదిగా we are brought to Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకురాబడతా వచ్చాము. We are made free. మనం విడుదల పొందాము. So we are loose. మనం విడిపించబడ్డాము. We made free. మనము స్వతంత్రులమైనాము. And we brought to Christ Jesus, who is the Savior, who is the creator of the world, who is the creator of ourselves. సృష్టికర్త అయిన దేవుడు మన జన్మించిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకురాబడతా వచ్చాము. And what is he going to do? దాన్ని ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? What is he going to do with us? అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయబోతున్నారు మనల్ని? Why did he want call? Why does he want us to do? అక్కడ ఉన్నటువంటి గాడిద పిల్లను కోరుకుని ఏం చేశాడు? ఇక్కడ మనల్ని కూడా ఆయన విమోచించుకుని ప్రభువారు ఏం చేయబోతున్నారు? Then అక్కడ he rode on it. అక్కడ ఆ గాడిద పిల్ల మీద ఆయన కూర్చుని ఊరేగాడు. He rode on to Jerusalem. ఆ ఊరేగుతూ యెరూషలేముకు వెళ్తా వచ్చాడు. The same pattern. అదే ఒక ప్రణాళికలో now itself ఇప్పుడు కూడా he also want to ride on us. యేసు ప్రభువారు మన మీద ఊరేగుతూ towards to Jerusalem. మనకు ఉన్నటువంటి యెరూషలేమునకు వెళ్ళేవాడు. heavenly Jerusalem. పరలోకపు యొక్క యెరూషలేముకు తీసుకెళ్లేవాడు. Jerusalem is the symbol of heaven. యెరూషలేం అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. He ride on us. ఆయన మన మీద గనుక ఊరేగుతా ఉన్నప్పుడు he will rule us. ఆయన మనం పరిపాలించేవాడిగా and he will guide us. ఆయన మనం నడిపించేవాడిగా ఉన్నాడు. he will guide us to the heavenly Jerusalem. ఆయన మనం నడిపిస్తూ పరలోక యెరూషలేముకు తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. if you are, dear young one, యవనస్తులారా, if you are willing that Christ Jesus may ride on you, may guide you to the heaven, surely you will not fail. మీరు గనక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద మిమ్మల్ని పరిపాలన చేయాలి, ఆయన నడిపించాలని కోరుకుంటే గనక ఆయన ఎట్టి పరిస్థితిలో దాటి విషయమై ఆయన తప్పిపోయేవాడిగా కాదు. surely will attain the heavenly place. ఖచ్చితంగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించేవాడిగా you will attain the heavenly place as inheritance.
ఆ పరలోకానికి తీసుకెళ్లే స్వాచ్ఛముగా ఆయన తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. Heaven is yours. పరలోకం అనేది మీదే. Because ఎందుకనగా Christ Jesus himself brought to you by riding on you to the heavenly place. యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఊరేగుతూ ఆయన యెరూషలేమునకు తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. No one can hinder Christ Jesus enter into Jerusalem. ఎవరు కూడా యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తుండగా అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. So if you allow Christ Jesus to ride on you to heaven, and no one, even angels or any heavenly bodies, can't hinder you, and heaven is yours. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని గనక మనము ఆయన ఊరేగించాలని నడిపించాలని మనం కోరుకుంటే కనుక ఖచ్చితముగా మనల్ని కూడా ఆయన నడిపించి పరలోక రాజ్యానికి దాన్ని అడ్డుపట్టకు పరలోక సంబంధమైన దూతలేమి అక్కడ ఉన్నటువంటి ఏదైనా కూడా అడ్డు చెప్పగల సామర్థ్యత లేదు. This is the meaning of Palm అదే Sunday. అదే మట్టల ఆదివారం యొక్క అర్థము. Do you recognize that you're under the sin? ఇంకా అర్థమవుతుందా మీరందరూ పాపములో ఉన్నారని? Do you understand you're tied to your sins? మనమందరం కూడా పాపము చేత బంధించబడిన సత్యమైన వారిగా ఉన్నారు. If you realize, దాన్ని గనుక తెలుసుకున్నట్లయితే, if you realize, యవనస్తులారా అది విషయం తెలుసుకున్నట్లయితే, God is willing you be free. దేవుడు కోరుకున్నది ఏమనగా మిమ్మల్ని విడిపించాలని. He will make you free. ఆయన మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. Deliver from the sin. మా పాపము నుంచే కాదు, and make you free. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటమే. And he will bring you back to him. ఆయన దగ్గర నడిపించుకుని, and he will ride on you. ఆయన మీ మీద ఊరేగి ride on you to the heaven. ఆయన పరలోకానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. Young one, how long like just like this call. Tied to the world, tied to the sin, tied to the lust. యవనస్తులారా ఎంతకాలం ఈ పాపములో లోకములో ఈ శరీర ఇచ్చల్లో ఇంకా బంధించబడి ఉంటారు. If you are still in the same situation, if Christ comes in his second coming, you will be detained. మీరు గనక ఇదే స్థితిలో గనక జీవిస్తే గనక యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో వస్తున్నప్పుడు మీరందరూ కూడా విడిచిపెట్టబడతారు. If you be detained, మీరు గనక విడిచిపెట్టబడితే, you will go to the perdition, everlasting hell. ఆ నిత్య నరకములోనికి పడవేయబడతారు. Jesus Christ not willing that you go to the hell. He came down to this earth, crucified on the cross of Calvary, laid his soul and buried. On third day he was resurrected to make you free, to deliver you from sins, to make you free and to ride on you to the heaven. యేసుక్రీస్తు ప్రభువారు అది కోరుకొనట్లేదు మీరందరూ నరకానికి వెళ్ళాలని. ఆయన సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచి మిమ్మల్ని పాపం నుంచి శరీరం నుంచి యవనెచ్చల నుండి విడిపించి ఆయన మిమ్మల్ని పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళని ఆశపడుతున్నాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాము.